గోమాత్రే నమః. ఇదేంటి గోమాత్రే నమః అంటున్నా అనుకోకండి. ఈరోజు గోపాష్టమి కదా, అందుకని గోమాత్రే నమః అన్నాను. గోవును మాతగా కొలుచుకునే సంస్కృతి మనది. విశ్వాసపరంగానే కాక విజ్ఞానపరంగా కూడా గోవు శ్రేష్టత బహువిధాల నిరూపితమవుతుంది. గోక్షీరం, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం వీటిని యజ్ఞద్రవ్యాలుగా కూడా ఉపయోగిస్తారు. పంచగవ్య ప్రాశన గొప్ప శుచికార్యంగా ఆచరిస్తారు. ఔషధాలుగా వీటి ప్రశస్తి బహుప్రసిద్ధం. వీటి అసాధారణ శక్తి ఈ మధ్య విదేశీ విజ్ఞాన కేంద్రాల అధ్యయనాలలో సైతం బయటపడింది. ప్రత్యేకించి భారతీయ జాతికి చెందిన గోసంతతి విశిష్టత బహుగ్రంథాలుగా నిరూపితమవుతుంది. గో అనే శబ్దం వేదవాక్యాలకు, సూర్యకిరణాలకు, భూమికి, ప్రాణశక్తికి, ఆవుకు వాడుతారు. వీటన్నింటికి పరస్పర సంబంధం ఉందని ఈ శబ్దార్థమే తెలియజేస్తుంది. సూర్యకిరణాల్లో గోరూప కిరణాలను ఆవులు, భూమి గ్రహిస్తాయని వేదం వెల్లడిస్తోంది. ఈ గోరూప కిరణాలను కాస్మిక్ ఎనర్జీగా కూడా అన్వయించవచ్చు. సూర్యకిరణాల్లోని విశిష్ట శక్తిని గోమాత మూపురంలోని స్వర్ణరాడి గ్రహిస్తుంది. అందుకే గోక్షీరంలో ఉత్తేజకరమైన ఉత్తమ ఔషధ విలువలున్నాయని ఆయుర్వేదాది శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పరీక్షిన్ మహారాజు ధర్మరక్షణార్థమై దేశాటన చేస్తుండగా ఒకచోట భూమి ఆవు రూపంలోనూ, ధర్మదేవుడు వృషభ రూపంలోనూ గోచరించారు. ఆ రెండు పరస్పరం సంభాషించుకుంటున్నాయి. శ్రీకృష్ణుని కాలం నాటి మంచి రోజులను తలుచుకుంటూ ఆ స్వామి అవతారం చాలించినందుకు వేదన పడుతూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఇంతలోగా కలిపురుషుడు వచ్చి వృషభాన్ని కాలితో తన్నాడు. గోవు వేదన పడింది. గోవును హింసిస్తుంటే చూస్తూ సహించడం కూడా పాపమే. అందున పాలకుడైన వాడు గోహింసకుని శిక్షించాలి కనుక పరీక్షిత్తు కలిపురుషుని నియంత్రించాడు. ఇది భాగవతంలోని వృత్తాంతం. ఇక్కడ భూమిని గోవుగా, ధర్మాన్ని వృషభంగా సంకేతించడంలో గొప్ప ఔచిత్యం ఉంది. వృషభం ద్వారా గోవు సాఫల్యాన్ని పొందుతుంది, క్షీరాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా ధర్మం వల్లనే భూమి సఫలం అవుతుంది. భూవాసులకు సస్యాది ఆహారాలను ప్రదానం చేస్తుంది. భూమిని, గోవును మాతృస్వరూపాలుగా ఆరాధించే భవ్య సంస్కారం మనది. భూమి తనపై అధర్మ భారం పెరిగినప్పుడు గోరూపంలోనే వైకుంఠానికి వెళ్ళి నారాయణునితో మొరపెట్టుకున్నట్లుగా పురాణ కథనం. గోవును హింసించితే భూమి యందు ఉత్పాతాలు సంభవిస్తాయని, గోవును తన్నిన మహాపాతకం కలుగుతుందని రామాయణాది గ్రంథాలు చెబుతున్నాయి. జగన్మాత ఆది గోమాతగా సురభీనామంతో విలసిల్లిందని పురాణ గాథ. శ్రీ సురభ్యై నమః అనే మంత్రజపం అభీష్ట ఫలదాయకం. గోవుల దివ్యలోకం గోలోకంగా ఊర్ధ్వంలో ప్రకాశిస్తున్నదని, అక్కడ నారాయణుడు శ్రీకృష్ణ రూపంలో రాధా సహితుడై నిత్య నివాసం చేస్తుంటాడని, ఆ గోలోక తత్వాన్నే తన కృష్ణావతారంలో బృందావనంలో ఆవిష్కరించాడని పురాణాలు వివరిస్తున్నాయి. గోవు శరీరంలో కొమ్ములు మొదలుకొని గోవు కుచ్చుల వరకు సర్వదేవతల స్థానాలు. గోమయం లక్ష్మీ నివాసం. యజ్ఞంలో ఆరాధించే దేవతలకు ఏమి సమర్పించాలనే ప్రశ్న ఋషులకు కలిగింది. అమృతాన్ని ఆరగించే దేవతలకు భూమిపై మానవులు అమృతాన్ని ఎలా ఇవ్వగలరు? అప్పుడు దేవతలే ఋషులకు సమాధానమిచ్చారు. భూలోకంలో దొరికే అమృతం ఆవు పాలు. వాటితో పాటు క్షీరం నుంచి వచ్చే పెరుగు, నెయ్యి కూడా అమృత స్వరూపాలే. ఈ కారణం చేతనే గోఘృతాన్ని మాత్రమే ఆజ్యంగా యజ్ఞాగ్నిలో సమర్పిస్తున్నారు. నివేదించే ఆహార పదార్థాల్లో గోఘృతాన్ని అభిగణించడం చేత అన్నశుద్ధి ఏర్పడుతున్నది. ఆ పదార్థాలనే దైవానికి సమర్పించాలి. వైకుంఠంలో యోగుల హృదయాలలో సంచరించే నారాయణుడు గోవుల నడుమ తిరిగి ఆవు పేడను కాళ్లకు అంటించుకొని గోవుల కాలి గిట్టల వలన రేగిన ధూళినే గంధపు పొడి వలె ధరించి గోపాలకృష్ణుడయ్యాడు. గోవిందునిగా ఆరాధ్యుడయ్యాడు. దిలీప చక్రవర్తి తన భార్య సుదక్షిణితో
కలిసి వశిష్ఠాశ్రమంలో దీక్షితుడై నందిని దేనువును ఉపాసించి సేవించి ధన్యుడై సత్సంతానాన్ని పొందాడని రఘువంశం చెబుతుంది. గోస్తు మాత్ర నవిద్యతే, ఆవుకు సాటి అయినది లేదు అని యజుర్వేద మంత్రం. సా విశ్వాయు సా విశ్వకర్మ సా విశ్వాదాయ అని విశ్వాధార శక్తిగా గోమాతను వేదం స్తుతించింది. గావై పశ్యామ్యహం నిత్యం గావః పశ్యంతు మాం సదా, గావోస్మాకం వయం తాసాం యతో గావో మమాగ్రతో నిత్యం గావః పృష్టత ఏవ చ, గావో మే సర్వతచ్చేవ గవాం మధ్యే వసామ్యహం. మేము ఎల్లప్పుడూ గోవులను చూసిదముగాక, గోవులు మమ్ములను చూచుగాక. మేము గోవులకు, గోవులు మాకు సంబంధించిన వారం. మాకు ముందు వెనుక అన్ని వైపులా గోవులుండాలి. నిత్యం గోవుల మధ్య నేను నివసించాలి అనే ప్రార్థనను మహాభారతం అనుశాసిస్తోంది. ఇప్పటికే పేరుకున్న పాపాలను తొలగించుకునేవి పావన కర్మలు. అంతేగాని ఈ పరిహారాలు ఎలాగూ సిద్ధంగా ఉన్నాయని కొత్త పాపాలను ఆచరించడం మంచిది కాదు. మందు సిద్ధంగా ఉందని రోగాన్ని ఆహ్వానించకూడదు కదా. ఉన్న చెడును తొలగించుకొని చిత్తం శుద్ధమైతేనే ఆత్మజ్ఞానం, సత్యప్రాప్తి చేకూరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.